భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావని గౌడ్ సందర్శించారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులలో సీతారామ ప్రాజెక్టు ఒకటని, ఇది వేలాది ఎకరాలకు సాగునీరు అందించి రైతులకు మేలు చేస్తుందని ఆమె అన్నారు. ఇక స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులకు గోదావరి జిల్లాలో చివరి ఎకరాకు వరకు అందేలా పోరాటం కొనసాగిస్తామని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు సమాధానం కోరుతున్నారన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కోర్టుకు వచ్చినా కేసు అటెండ్ అయినా, అక్రమ కేసులకు అటెండ్ అయినా, ఇక వచ్చిన తర్వాత ఇక్కడ ఏదన్నా ఒకటి చూపెట్టాలి కదా బాబు కేసీఆర్ గారి ఆడవాళ్ళు. అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టు దగ్గరికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరితోటి కలిసి వచ్చిన వీళ్ళందరూ నాకు తోడుగా వచ్చిర్రు ఈ ప్రాజెక్టు దగ్గరికి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, పొంగులేట్ ఏం చేస్తాడు, బట్టి ఏం చేస్తాడు, ఉత్తమ ఏం చేస్తాడు, తుమ్మలేం చేస్తాడో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ప్రాజెక్టు కట్టింది ఇక్కడైతే ఇక్కడ భూములకు నీళ్లు ఇవ్వకుండా వేరే కాడికి తరలించకపోతారట. ఏడికి తరలించకపోతారు, నీళ్లు ఎవరికి ఇస్తారు అనేది వాళ్ళు చెప్తారు. ఇక ఖమ్మం జిల్లాకు తరలించకపోతున్నారు. ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు నీళ్ళు ఇవ్వకుండా కేసుపై ఖమ్మం జిల్లాకే సాగర్ కెనాల్లో వేసి వాటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. దీన్ని తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అరికడతారని తెలియజేస్తున్నాం. ఆనాడు మా బాబు కేసీఆర్ గారు చేసినటువంటి పనులన్నీ మేమే చేస్తున్నాం గొప్ప చెప్పుకుంటున్నారు. వాటికి అది మీరు కాదరాబాయ్ చేసింది, మేము చేసింది, మా బాబు చేసిందని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి పావని గౌడక్క గారితో మీ అందరం మండల బీఆర్ఎస్ బృందం రావడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ మా అశ్వాపురం మండల స్థానికత రైతాంగం అందరూ కూడా 1-4 దప్పాల వాళ్ళు కంటికి నీళ్లు పెట్టుకున్నట్టుగా వాళ్ళు అన్ని విధాలు నష్టపోయి రైతులకి ఈ భూమి అంటే అందరు మిగతా రైతులందరూ సక్సెస్ఫుల్గా ఉండాలి, మీరు నష్టపోయిన బాధల కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇక్కడ భూమిని వాళ్ళు మనకి మిగతా రైతులకు దారదత్తం చేస్తే ఇక్కడున్న రైతాంగానికి చుక్కా నీరు ఇవ్వకుండా ఈనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మన ఈ మధ్య వచ్చినటువంటి 3 మంత్రులు మన తుమ్మల కావచ్చు, పొంగిరెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, వీళ్ళందరూ కూడా సాగర్ కాలంలో పెట్టి మా వాళ్ళు చెప్పినట్టుగా అవతలికి ఆంధ్ర